కారణము మా కమ్మవారికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి అంశంతో ముందుకు రావడం జరిగింది. సాధారణంగా మేము ఈ డిమాండ్ చేయడానికి ప్రధాన కారణము మొదటి నుంచి కూడా రాజకీయాలలో, విద్యారంగంలో, సామాజిక రంగంలో కమ్మ సామాజిక వర్గం ముందున్నది. ముఖ్యంగా మా ఈ యొక్క లక్ష్య సాధనలో కొన్ని విషయాలు మీ ముందుంచాలని చెప్పేసి మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలకు కూడా మా యొక్క విన్నపము, మా యొక్క డిమాండ్ వారి ముందుంచాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా రాజకీయ వ్యవస్థ గమనించినట్లయితే 3 దశల్లో మనం కమ్మవారి రాజకీయ చరిత్రలో చూడవచ్చు. ఒకటి, ఎన్టీఆర్ కంటే పూర్వము కమ్మవారు రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారు, తర్వాత ఎన్టీఆర్ గారి సమయంలో, తర్వాత ఆఫ్టర్ ఎన్టీఆర్ కమ్మవారు ఐకమత్యంగా ఉంటున్నారు, రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు. ఇక దీంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి మెలిసి ఐక్యంగా సోదర భావంతో పనిచేస్తున్నామంటే అది కమ్మవారికే చెందుతుంది. ఎన్టీఆర్ కంటే పూర్వము కమ్మవారు అనేక మంది శాసనసభలో ప్రతినిధులుగా ఉన్నారు. సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 40 మంది దాకా కమ్మవారు ఉండేవాళ్ళు. అంటే ఈ యొక్క తెలంగాణలో రైతాంగ ఉద్యమం నడిచినప్పుడు కూడా కమ్మవారు ముందుండి ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలకంగా త్యాగ బుద్ధితో పనిచేయడం జరిగింది. మన 52 ఎలక్షన్ నుంచి కూడా కమ్మవారు మరి విద్యలోనూ, వ్యవసాయ రంగంలోనూ అభివృద్ధి చెంది సాంఘిక రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సేవా దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అంటే కమ్మవారే ఏదో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందారు, రాజకీయంలో ముందున్నారన్న అంశం కాదు. ఎన్జి రంగా గారు ఉన్నారు, మాటిరెడ్డి బసవ పున్నయ్య గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి ప్రముఖులు ఎంతో మంది ఎన్టీఆర్ కంటే పూర్వమే ఉన్నారు. కాబట్టి కొత్తగా మాకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 1982లో పార్టీ పెట్టిన తర్వాత వారు అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని కులాల వారికి, కుల మతాలకు అతీతంగా వారు రాజకీయాల్లో యువకులకు, పేదవారికి, విద్యావంతులకు వారికి స్థానం కల్పించారు. ఏ రాజకీయ అవగాహన లేనటువంటి బ్యాక్గ్రౌండ్